కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేరలేదు కాబట్టి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ రైతులో అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా పామిడిలో కూడా నిరసన కార్యక్రమం భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడన్నా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలు స్వచ్ఛంగా నెరవేర్చాలని కోరుతున్నాము. లేదంటే రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా మేము నిరసన కార్యక్రమాలు చేసి ధర్నాలు అన్నీ చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మన ప్రియతమ నేత జగనన్న పిలుపు మేరకు, అదేవిధంగా గుత్తకల్ నియోజకవర్గ సమన్వయకర్త వెంకట్రామరెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ప్రతి చోట కూడా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో, అదేవిధంగా మండల కేంద్రాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మరి ఈరోజు పామిడిలో మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను సక్రమంగా అమలు చేయకపోగా ప్రజలను మోసం చేస్తున్నారు. మరి వారు ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసేంత వరకు ఏవైతే వాళ్ళు మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలను ఇచ్చారో వాటినన్నింటినీ కూడా నెరవేర్చాలని, వాటినన్నింటినీ కూడా నెరవేర్చే వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా పోరాటాలు, నిరసనలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మళ్ళీ రాబో రోజుల్లో ఖచ్చితంగా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకొని ఈ నియోజకవర్గంలో వెంకట్రామరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకొని తీర్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వెన్నుపోటుకి 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా పామిడి మన గుత్తకల్ నియోజకవర్గంలో పామిడి మండలం నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీళ్ళు ఏవైతే ఈ సూపర్ 6 హామీలను ఇచ్చారో వాటిని ఎందుకు నెరవేర్చడం లేదు? అవి కూడా స్త్రీ శక్తి అన్నారు, అరాకొరాగా ఇచ్చి ఇప్పుడు ఫ్రీ బస్సును కూడా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మహిళలకి 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తామన్నారు, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, పెన్షన్లు కూడా సక్రమంగా ఇచ్చే పరిస్థితి ఈ కూటమి నాయకులు చేయడం లేదు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేయాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి. మరి వీళ్ళంతా ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వెళ్తారో తెలియదు. నిజంగానే ఈరోజు ప్రజలంతా కూడా చాలా వ్యతిరేకత మొదలయ్యింది. జగనన్న మీద ఎంత నమ్మకం ఉందో ఆ నమ్మకంతో మళ్ళీ రాబో రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజల్లోకి వీళ్ళు ఇంత మోసం చేసి రేపు ఎలక్షన్లలో, లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ విధంగా తిరుగుతారో మేము కూడా చూస్తాము. ప్రజలకైతే ఇప్పటికే వాళ్ళు చాలా ఆలోచన చేస్తున్నారు. ఏ ఒక్క పథకం కూడా అసలు కనీసం పెన్షన్, అది కామన్గా ఇచ్చేటువంటి పెన్షన్ని ఎంత ఇబ్బందికి పెడుతున్నారంటే వాళ్ళకి. నిన్ననే ఒక ఇన్సిడెంట్ నేను చూసాను కల్లారా. ఒక ముసలావిడకి 2 కొడుకులున్నారు, వాళ్ళిద్దరికీ కూడా మధ్యలో మతిస్థిమితం పోవడం జరిగింది. మరి వాళ్ళకి ఏ విధంగా పెన్షన్ అనేది, ఏ కొత్త పెన్షన్ కూడా ఎక్కడా కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా పెన్షన్లో పూసేయలేదు. ఎక్కడైనా కానీ వీళ్ళు ఎక్కడైనా ప్రెస్ మీట్లు పెట్టి మేము పలానా మంచి చేసినామని ఎక్కడైనా చెప్తున్నారా? ఎక్కడా ఏమీ చేయడం లేదు. మరి వీటన్నిటినీ కూడా గమనించాలి ప్రజలంతా కూడా. మేమున్నాము, ఎవరు కూడా అధైర్యపడద్దండి. జగనన్న ఆదేశాల మేరకు ప్రజల పక్షాన నిలబడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే చెప్పారో ఆ సూపర్ 6 మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రతి హామీని వాళ్ళు అమలు పరిచే వరకు వాళ్ళు మెడలు పంచైనా వాటిని అమలు పరిపించేలా మేమంతా కూడా ఉధృతంగా పోరాటాలు చేసి ఖచ్చితంగా మరి వాటిని నెరవేర్చేలా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సందర్భంగా చంద్రబాబు నాయుడు దొంగ హామీలు ఇచ్చి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు కుర్చీలో కూర్చొని సీఎం అయినాక హామీలన్నీ సూపర్ 6 హామీలన్నీ రాతపూర్వకంగా మోసం చేయడం, ప్రజలందరినీ మోసం చేయడం జరిగింది. దానిపైన పెద్ద ఎత్తున ఈరోజు
ర్యాలీ నిర్మించి పోస్టర్లు దగ్గర చేయడం జరిగింది. అలాగే పార్టీకి వెన్నంటూ ఉండాల్సిన వ్యక్తులు కొంతమంది పార్టీకి ద్రోహం చేసి ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ అనే కార్యకర్తలు మరి తరలి వచ్చారు. వస్తే మేము దాన్ని బాయ్కాట్ చేశాము. ఎందువల్లంటే అతను పక్కా టీడీపీ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి పామిడి వీర. ఆయన కోసం ఈరోజు మరి తిరిగి మా పార్టీలోకి వస్తే మేము ఎట్లా సహించగలము. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నమ్ముకొని ఉన్నాడని చెప్పి 2 ఏళ్ళు ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ వీరాకి కానీ కూతురికి కానీ ఇచ్చాడు. ఆ కృతజ్ఞత కానీ లేకుండా ఈరోజు పార్టీకి నమ్మకద్రోహం చేసి వైవీఆర్ నిజవర్గం వెంకటరామరెడ్డి అని ఓడిపోవడానికి ముందుండి నడిపిన వ్యక్తి వీర. అలాంటి వ్యక్తి ఈరోజు పార్టీలోకి వస్తే మేము దాన్ని అందుకనే బాయ్కాట్ చేశాము అని తెలియజేస్తున్నాం. విషయంగా జై జగన్, జై వైఎస్ఆర్. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గుండకల్ నియోజకవర్గం పామిడి మండలంలో వెన్నుపోటు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే కూటమి ప్రభుత్వం 2025 సంవత్సరం నాడు ప్రజలందరూ సున్నంగా ఆలోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చినప్పుడు హామీలు ఇస్తానని చెప్పి ఒక పథకం కూడా హామీ కూడా చేయడం కూడా జరిగింది. అలాంటప్పుడు ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని 2029 నాడు భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రజలు సున్నంగా ఆలోచన మీద నిలబడుకున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన చేసిన ఎన్నెన్నో సంక్షేమ పథకాలు గుర్తుపెట్టుకొని ప్రజలు ఇప్పుడు చాలా బాధపడుతూ ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించిన దానికి మాకు బుద్ధి వచ్చింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనని ఖచ్చితంగా అంటే గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ సున్నంగా ఆలోచన చేసి వైఎస్ఆర్ పార్టీకే ఓటు వేసి గెలిపిస్తామని చెప్పి ఆలోచన మీద ఉన్నారు. జై జగన్, జై వైఎస్ఆర్.